మీ పార్టీ పైన గొడ్డలి పార్టీ కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నమాట. యాజ్ వెల్ దాంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత కలహాలు రెచ్చగొట్టేలా కొంతమందికి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగిటివ్ క్యాంపెయిన్ చేయిస్తున్నారు, మతాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు లాంటి మాట మీరు రాయలసీమకి వచ్చి మాట్లాడారు. నేను ఆయన మనగానపల్లిలో మాట్లాడారు కదా పాపం. మనగానపల్లిలోనే ఆ మంత్రి కూడా నీ పనితీరు సరిగా లేదు మార్చుకో అని చెప్పినట్టున్నాడు జనార్దన్ రెడ్డి గారితో కదా, చెప్పాడు కదా ఆ మాట కూడా. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి. తన్ని ఎలివేట్ చేసుకోవడం కోసం ఇంకోని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అట్లా కదా, చేయాల్సిన అవసరం లేదు కదా, రూమ్ లో కూర్చొని మాడుకోవచ్చు కదా. జనార్దన్ నీ పరిస్థితి బాగాలేదయ్యా చూసుకొని చెప్పచ్చు కదా. కొన్ని వేల మంది ముందు నిలబడి ఆ మాట మాట్లాడమంటే చూసావా నేను మా వాడిని కూడా స్పేర్ చేయని చెప్పి ఎలివేషన్ అంతే. ఇది జనార్దన్ ఆడేసి మంత్రి పదవి పీకేసి నింటే నేనేమన్నా అబ్బా అనుకునేవాడిని. ఇది అబ్బా లేదు అమ్మా లేదు కదా. ఆయన దగ్గర ఒక బ్రాండింగ్ అని ఒకటి ఉంటుంది. బ్రాండింగ్ ట్రెండ్ ఆయన మామూలు మాట్లాడతారు బ్రాండ్ ట్రెండ్ అని. అట్లా బాగా ఆలోచించిన తర్వాత ఇదేదో బాగుంది అని చెప్పి వాళ్ళ వ్యూహకర్తలు చెప్పారు. బహుశా ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు సొంతంగా చేస్తున్నట్టు నాకు అనిపించడం లేదు. అయినో బాబు గారు సిన్స్ డెకేడ్స్ నేను ఆయన దగ్గర నేను గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసిన కాలం నుంచి ఆయన చూస్తా ఉన్నాను. అట్లాగే ఈ 20-25 ఏళ్ళలో మరి దగ్గరగా రాజకీయాలు చూస్తా ఉన్నాను. ఆఖరి అతను సీఎంగా చూశాను మొన్న, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు కూడా నేను చూశాను. ఈ బ్రాండింగ్లో ఇది బాగుంది పెట్టి ఎవరు నమ్ముతారు ఆఖరికి? ఈ రోజు నిన్న మన నాని అనుకుంటాను కదా మాట్లాడుతూ ఇది బూడిద పార్టీ అన్నాడు. ఇది బూడిద పార్టీ, బూడిద దొరుకుతుంది ఇక్కడ ఆఖరికి అని. బూడిద కూడా దొరకట్లేదు. కాదు బహుశా నాన్నగారు ఆ పైన ఏదో స్టేషన్ పైన బూడిద దొరికిందని మన వారు చూసారా? సాయి కృష్ణ ఆ కేసులో ఇది బూడిద పార్టీ అన్నారు. మామూలు కూడా తెలుగుదేశం పార్టీకి బూడిద పార్టీ అని మేము జనాలు కూడా రేపు పిల్లలు మొదలు పెడతారు, బాగుంది కదా అని. అతను దాన్ని చేద్దాం అనుకున్నాడు. ఎవరు వద్దన్నారు అతన్ని? అతను అధికారంలో ఉన్నాడు కదా. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇట్లా బ్రాండింగ్ ట్రెండింగ్లు పైగా సోషల్ మీడియా అటాక్ అనేది ఎవరు ఎక్కువ చేస్తారు? మత కలహాలు సృష్టిస్తున్నారు. అతను మాకేం సంబంధం? అంటే నిన్ను తిట్టిన ప్రతి ఒక్కడు మావాడా? మాకేం సంబంధం? హూ ఇస్ రావణ్? తీయండి ఒక సిట్టింగ్ జడ్జికి ఇచ్చి హూ ఇస్ రావణ్ తో మాకేం సంబంధం అంటున్నా శైలజనాథ్. ఓకేనా? జస్టిఫికేషన్ నేను చెప్పే పాయింట్ అంటే పొలిటికల్ గా మాకు అతనికి ఏంటి, అతనికి ఒక అభిప్రాయం ఉంది గవర్నమెంట్ మీద, అతను చెప్పుకుంటా ఉన్నాడు. అభిప్రాయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మన కమ్యూనిస్టులు మాట్లాడారు, రైతులు కష్టాల్లో ఉన్నారని మాట్లాడారు. అట్లే కరెంట్ 20,000 కోట్ల రూపాయలు అసలుకి వెనక ముందు అసలుకి ప్రత్యక్షంగా పరోక్షంగా కరెంట్లో తీసుకున్న గారు మాట్లాడారు. అంటే వాళ్ళంతా మా వాళ్ళకి పార్టీ ఉంది, ఇతనికి ట్యూబ్ ఉంది, అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. అరే ఇంతకుముందు అతను ఫస్ట్ నుంచి చూసుకో, అతను మమ్మల్ని తిట్టిన కాలం కూడా ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని తిడుతున్నారు అనేక మంది చూస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీని విపరీతంగా తిట్టిన వాళ్ళంతా ఈరోజు చంద్రబాబు తిడతా ఉన్నారు. మనమేం చేస్తాం దానికి? మనం రావని విషయంలో మనం మాట్లాడేది ఒక్కటే, మాలాంటి వాళ్ళు రిపీటెడ్గా ఒక దాన్ని మా ఆర్టికల్ 21 ప్రకారం మనటికి ఒక ఈక్వాలిటీ అనేది ఒకటి ఉంది. దాంట్లో మనిషికి గౌరవం ఉంది, మనిషి శవానికి కూడా గౌరవం ఉంది. నువ్వు వచ్చినప్పుడు అంత పెద్ద కేసు పెట్టేసి ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి అదని ఇదని పెట్టినప్పుడు అటువంటి ఒక హంటింగ్ నేచర్కి హంటింగ్ పోయి ఉంటుంది సార్ ప్రభుత్వం. వాళ్ళు చెప్పాలి సమాధానం. వాళ్ళు చెప్పాలి. నేను అంత పెద్ద అబ్జర్వ్ చేయలేదు. అలాంటి చట్టాలు గతంలో కమ్యూనిస్టుల పైన మావోయిస్టుల పైన ఇటువంటి వాళ్ళపైన కొన్ని చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు అవి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విపరీతంగా ఇప్పుడు పాపం ఇంకో యూట్యూబర్ ఛానల్ ఆయన కేవీ రెడ్డి, వాట్ హీ డిడ్ మిస్టేక్. అభిప్రాయాన్ని ఎవరైనా చెప్తే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే వినాలి, లేకపోతే ఆయనతో మాట్లాడాలి. ఎందుకు ఆయనతో అని చెప్పాలి, ఎందుకు బాబు నా మీద పడినావని చెప్పుకోవాలి. అది కూడా చెప్పుకోలేకపోతే ఆఖరికి వదిలేయాలి. ఎందుకు ప్రభుత్వం ఆ తరహా ఆయన సమాధానం చెప్పాలి అర్జెంట్ గా. ఎవరు సమాధానం? ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఏమైనా సమాధానం చెప్తారేమో అని వెయిటింగ్. అట్లా కాకుండా బాబు గారి ఉదాహరణకి గంగమ్మవో కేసు ఉంది కౌతాలంలో, పోలీసు వాళ్ళు కొడితే చనిపోయారు అన్నది అభియోగం.
ఆమె ఆమె అక్కడ నాకు తెలిసి నిన్ననే ఎవరు నాతో మాట్లాడుతున్నారు అక్కడ ఆఖరికి షీజ్ దళిత్ అయితే ఇంకా మాట్లాడుతూ ఉంటే నేను వింటా ఉన్నాను. ఆమె కొడుకు మిస్ అయ్యారని పిటిషన్ దాఖలు చేసింది, హెర్బియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. మరి ఆమె అని చెప్పేసి ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ ముందుకు తెచ్చి సంఘటన పక్కదావ పెట్టించే కాకుండా ప్రభుత్వంలో పెద్దలైన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడితే ఇంక న్యాయానికి ఎక్కడికి పోవాలి? అట్లా కూడా క్రిమినల్ అని ఎట్లా, హౌ యూ టెల్? మీ ప్రభుత్వం అనేది మీరే కదా, దాన్ని మీరు మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఇటువంటి అవాంఛనీయమైన ధోరణులు ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మంచిది కాదని నా అభిప్రాయం. ఓకే, ప్రభుత్వం అంత అన్రెస్ట్ లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఏమో వాళ్ళు చెప్పాలా, వై దే ఆర్ దట్ మచ్ ఆఫ్ అన్రెస్ట్ ఆన్ దట్. మీకేమనిపిస్తోంది? నేను అంత గమనించలేదు ప్రభుత్వాన్ని, ఎందుకంటే రావణ్ గారివి నేనేం పెద్దగా ఏం చూడలేదు. రావణ్ గారివి నేను నాట్ ఓన్లీ రావణ్, మిగతా అందరూ ప్రభుత్వం ప్రశ్నించే వాళ్ళని ఏం లేదు, యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేకుండా, యాక్సెప్ట్ చేయలేకపోవడమే అంతే. మేమంతా కరెక్ట్ అని నమ్మడం, ఒకసారి అట్లా అనుకునేస్తారు అంతే, మేము చేసిందే కరెక్ట్ అని. మాకడ్డమా అనుకుంటారు, మాకడ్డమా అనుకుంటారు, మాకడ్డమా అనుకుంటే సమస్యలు వస్తాయి. లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఊహించడం, ఎక్కువ అసలుకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు.